హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా సరికొత్త సాంగ్తోని మీ ముందుకు వచ్చేసాను అన్నట్టు. సో రివ్యూ ఇవ్వడానికి వెయిట్ చేయకుండా సోషల్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోయాను. సో బిఫోర్ వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్. సో కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంటర్టైన్మెంట్ అలాగే జోక్స్తో కూడా ప్రతి వీడియో మీ ముందుకు వచ్చేస్తా అన్నట్టు. సో వీడియో లేట్ అయిందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేసుడుతోటి వీడియో తీస్తున్నా. సో దట్స్ వై నా వాయిస్ అలా బేస్ అవుతుందని చెప్పచ్చు. సో ఎనీవే, వీడియోని లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా పాజిటివ్ థింగ్స్ అనేది వస్తుంది అన్నట్టు. సో లెట్స్ గో టు వీడియో. రిలీజ్ అయింది అన్నట్టు. మాస్టర్ బిస్వక్ తేజ్ సమర్పించు. డ్రోన్తోనే చాలా అద్దరిపోయింది. ఇదేంటి మన సంక్రాంతి టైప్లో ఉంది సాంగ్. అచ్చా, ఆమె దిగుడుతోటి వీళ్ళని అనుకుంటా. పాప కొంచెం ఫ్యామిలీ సెంటిమెంటల్ సాంగ్ అనుకుంటా. అర్థం కావట్లేదు పాపను ఎందుకు పాడుతున్నాడని. ఓకే, ట్రెడిషనల్ సాంగ్. ఓకే, నైస్. వీళ్ళు వచ్చేసేటతోటే అంటే ఆమె దిగిన ఆమెకు బాబు ఉండొచ్చు, పాప లేకపోయా. సో పాప పుడితే అదృష్టం అని చెప్పేసి సాంగ్ థీమ్ అన్నట్టు. సో అంత పెద్ద ఇల్లు పుట్టిన తర్వాతనే ఈమె వీళ్ళను అర్థమైపోయింది. ఆమె అడుగు పెట్టుడుతోటే షేక్ అయింది అన్నట్టు. గద్ద ఎక్కువైనట్టు ఆమె వచ్చి కలుసుడితోటే ఏదో మంత్రగాళ్ళు ఉంటారు చూడుర్రి, అలాంటి సిచ్యుయేషన్ ఉంది. ఆ ఎడిటింగ్ పూజ అవుతుంది. మంచితనానికి మారిపోయారు అన్నట్టు ఈ సీన్ బాగుంది. కల్చరల్ అయితే ఆ డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ సూపర్గా చేశారు. అందరికి సెట్ అయింది. ఎవరైతే ఈ డిఓపి చేశారో మంచిగా చేశారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా. కెమెరాని అయితే మస్తు, అసలు నంబర్ 1గా యూజ్ చేసేసారని చెప్పచ్చు. డ్రోన్ ఎక్కువ యూజ్ చేశారు, దానివల్ల కొంచెం క్లికబుల్ అయిపోయింది వీడియో. చూడండి. ఎందుకు ఆమె మీద అనుమానం వేస్తుంది భయ్య. అగో డబ్బులు ఇస్తుంది, కథం ఇంకా పోరిని చంపేయమని చెప్పారు. ఎందుకో దేవుని పూజ వాళ్ళకి ఫలితం ఇచ్చిందని చెప్పచ్చు. ఆమె చనిపోయింది అనుకుంటుందేమో. అయ్యో పాపం. చూడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన ఫ్యామిలీలలో కూడా. మన చుట్టుపక్కలనే మన ముందటనే ఉంటారు. నటించి మన ముందట ఒక తీరు, బ్యాక్ సైడ్ ఒక తీరు ఉంటారు భయ్య. అలాంటి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఈ సాంగ్. ప్రతి సాంగ్ మనం చూస్తూనే ఉంటాం. ఎవ్రీథింగ్ ఫ్యామిలీ సెంటిమెంటల్ కావచ్చు, లేకపోతే డీజే సాంగ్స్ కావచ్చు, లేకపోతే ఫోక్ సాంగ్స్ కావచ్చు. ఇది కొంచెం డెప్త్ ఉంది భయ్య. ఎందుకంటే ఆడపిల్ల అంటే అదృష్టం అని అందరికి తెలియాలి. అది ఆడపిల్ల ఉందని చెప్పేసి అదృష్టం అని చెప్పేసి వాళ్ళ మీద కుళ్ళుకోవడం అది మంచిగా కాదని చెప్పచ్చు. చూసారా, ఎక్కడనో పుణ్యం చేస్తే పాపం తగులుతుందని చాలామంది పుణ్యం చేయకుండా ఉంటారు. అఫ్కోర్స్ అందులో నేను ఒకరిని. చాలా వాటికి పుణ్యం చేసా కానీ అన్ని పాపాలే తగులుతాయి అని చెప్తారు. అది జరగాల్సిన టైంలో అది రాసి పెట్టుంటే జరుగుతుంది భయ్య. మనం ఇప్పుడే పుణ్యం చేస్తే ఈరోజే ఫలితం రావాలని ఎప్పుడు ఆశించకూడదు. అది ఏదో ఒక రోజు అయితే మనకైతే దక్కుతుందని. అంటే ఇప్పుడు కష్టపడ్డ దానికి ఫలితం ఇప్పుడే రావాలని ఏం లేదు. ఫ్యూచర్లో అయినా ఫలితం అనేది ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ అదంతా అమ్మాయి కోసమే కదా, పాపనే ఇచ్చేస్తామని చెప్పి సాక్రిఫైస్ చేసేస్తారు ఫ్యామిలీ. అబ్బా, హార్ట్ఫుల్, టచబుల్ బ్రో. లిరిక్స్ రాసింది ఎవరో కానీ చాలా అంటే చాలా మంచిగా రాశారు. సెంటిమెంటల్గా రాశారు. యాక్టింగ్ కూడా అందరికి, ఫ్యామిలీ అండ్ యాక్టింగ్ చాలా బాగా వచ్చింది. హౌస్ ఏదైతే ఉంటుందో హౌస్ ట్రెడిషనల్గా ఉంది, చాలా ట్రెడిషనల్గా ఉంది.
అండ్ లైటింగ్స్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీశారు. ఇప్పుడు పానం పానం వచ్చింది పొలకు, సారీ సిస్టర్కు. కానీ అలా చేయొద్దు కదా, వేరే వాళ్ళ మీద అలా కుళ్ళుకోవద్దు కదా. ఎవరైతే ఏంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాప అయింది, మన పాప అయితే ఏంది, సాంగ్ అయిపోయింది భయ్య. డ్రోన్ విజువల్ అయితే చాలా బాగా వచ్చింది. సో చూద్దాము, క్రెడిట్స్, లిరిక్స్ మల్లేష్ తోటి రావాలనుకుంటున్నాను. ఇలాంటిది ఇంకా చాలా హిట్ కొట్టాలి, ఈ సాంగ్తో కాకుండా ఇంకా మంచి మంచి సాంగ్స్ తోటి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైల్.